వెల్కమ్ టు పవన్ టాక్స్. ముందుగా మనము కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ కోసం మామూలుగా నార్మల్గా బ్లౌజ్ అనేది మనం ఎలా కట్ చేసుకుంటామో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అదే విధంగా కట్ చేసుకోవాలి. కాకపోతే నెక్లు అనేవి కట్ చేసుకోకూడదు, ఆమ్ రౌండ్ అది కట్ చేసుకోవాలి. ఇక అలా కట్ చేసుకున్న తర్వాత నెక్లు అనేది మనము క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ అనేది మనము నెక్ ఎంత కట్ చేసుకోవాలో పైన కింద కొంచెం ఎడ్జ్ అనేది ఎక్కువ 1 ఇంచ్ అన్న ఉండేలాగా కట్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్కి కూడా అలాగే ఉండాలి. మ్యాక్సిమం మనము షోల్డర్కి 5.5 ఇంచ్ అలా పెడతాం కదండి, అంత కట్ చేసుకుంటే క్యాన్వాస్ పేపర్ మనకి అవుట్ సైడ్ 1 ఇంచ్ అలా కట్ చేసుకోవడానికి కూడా మనకు ఉంటుంది. నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ తీసుకొని మనం కట్ చేసుకున్నాక పైన కింద ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకొని దాంట్లో మనం నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ నెక్ అనేది మార్క్ చేసుకోవడం ఎలాగో చెప్తాను. ఈ నెక్ అయితే లెంత్ వచ్చేసి 10.5 ఇంచీలు అండి. 10.5 ఇంచీలు అయితే 2.5 ఇంచీలు పైన నెక్, కిందకు వచ్చేసరికి బ్రాడ్గా రావడం కోసం 3 ఇంచీలు అక్కడ రౌండ్ చేశాను. 10.5 ఇంచీలు పొడవు. ఈ విధంగా ముందు నెక్ కట్ చేసుకునేలాగా మనం మార్కింగ్ చేసుకుని ఇదిగోండి ఈ లైన్ అనేది మార్కింగ్ చేసుకుని, ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మనము 1/2 ఇంచు పక్కకి మళ్ళీ ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ముందు అర్థమవుతుంది కదండి, మనం రౌండ్గా నెక్ అనేది మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనము 1/2 ఇంచు పక్కన సైడ్కి ఇట్లాగా లైన్ అనేది మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక అలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కూడా అంతేనండి, రౌండ్గా మనం మార్క్ చేసుకొని ముందు స్క్వేర్ షేప్ తీసుకొని దాంట్లో రౌండ్ మార్క్ చేసుకొని బ్లౌజ్ రౌండ్ ఎలాగో అలాగే పెట్టుకొని దానికి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ క్యాప్ అనేది ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే వాటర్ బాటిల్ మూత ఇది, మనం ఏ క్యాప్ అయినా తీసుకొని దాన్ని మనం లెంత్ అనేది ఎంత ఉంటే బాగుంటుంది అనేది 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ ఉండేలాగా ఈ రౌండ్ అనేది సర్కిల్ 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకున్నాను ఈ క్యాప్. అలా క్యాప్ అనేది తీసుకొని మనం ఈ విధంగా ఈ లైను పై లైను మార్కింగ్ అయ్యేలాగా ఇలా క్యాప్ని పెట్టి సర్కిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా సర్కిల్ యాడ్ చేసుకుంటూ సర్కిల్ అమ్మటి సర్కిల్ రౌండ్స్ కలిసేలాగా పక్కనే ఇట్లా పెట్టుకుంటూ మనము సర్కిల్ అనేది మొత్తం రౌండ్ గీసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇక్కడ రౌండ్ నెక్ కూడా ఇలాగే రౌండ్గా సర్కిల్ గీసుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక ఈ పైన వచ్చేసి మనకి ఇలాగా స్ట్రైట్గా అనేది ఉండాలి. అక్కడికి వచ్చేసరికి హాఫ్ సర్కిల్ అయినా ఇది చూడండి, ఇక్కడికి హాఫ్ సర్కిల్, ఈ సర్కిల్ అనేది మన స్టిచ్లోకి వెళ్ళదు, ఇలా కట్ చేస్తాం అనమాట. కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇక తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా మనము బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మార్కింగ్ ఇచ్చుకున్నాము నెక్ 2.5 3 ఇంచెస్ మనం నెక్ విత్ అనేది ఎంత పెట్టుకుంటామో మామూలు బ్లౌజులకి అదే విధంగా మార్కింగ్ చేసుకొని దీనికి కూడా అలాగే 1/2 ఇంచు సైడ్ మళ్ళీ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ తోటి మళ్ళీ ఇలాగే నేను చెప్పిన విధంగా సర్కిల్ గీయాలి. అయితే మనం ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గానే గీసుకోవాలి ఇలాగా. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టీలు వీటికి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా 1.5 ఇంచి మనము ఇక్కడ వరకు స్ట్రైట్గా మామూలుగానే ఇలాగా వదిలేయాలి. ఆ తర్వాత నుంచి సర్కిల్ అనేది పెట్టుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట, హెచ్చు తగ్గులు లేకుండా. ఇక అలా మార్కింగ్ చేసుకున్నాక ఫ్రంట్కి బ్యాక్కి మనం ఏం చేయాలంటే 1 ఇంచు సైడ్ ఉంచేసి కటింగ్ చేసేసుకోవాలి. క్యాన్వాస్ మొత్తం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇక హ్యాండ్స్ కూడా అంతేనండి, 4 మడత లేయర్లు ఉండేలాగా క్యాన్వాస్ తీసుకొని పిన్స్ పెట్టేసి ఈ విధంగా మనము 6.5 ఇంచి ఉంటుంది కదండి హ్యాండ్ లూజు మ్యాక్సిమం, మిగతాది ఖర్చుకు వదిలేయాలి. 6.5 ఇంచుకి ముందుగా మనము ఎడ్జ్కి ఒక లైను, తర్వాత 1/2 ఇంచుకి ఇట్లా మార్కింగ్ పెట్టుకుని క్యాప్ పెట్టేసి ఇలాగే రౌండ్స్ గీసుకోవాలి. పై లైను కింద లైన్స్ మొత్తం కలుసుకుంటూ ఉండేలాగా క్యాన్వాస్ మీద మనము క్యాప్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత పిన్స్ పెట్టేస్తే 4 లేయర్లు కదలకుండా ఉంటాయి, మొత్తం ఒకేసారి కట్ అవుతాయి. ఇకపోతే నడుముకి కింద టక్స్ వేస్తాం కదండి, అక్కడ కూడా కప్స్ ఇవి కట్ వర్క్ వేయాలని. దీనికి వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్న బాగానే ఉంటాయని అన్నిటికీ ఈ లైన్ అనేది 1/2 ఇంచు చూపించాను. నెక్కులకి వాటికి చిన్నగా చక్కగా వస్తుందని. ఇక్కడ వచ్చేలేకు 3/4 ఇంచు తీసుకున్నాను, కొంచెం పెద్దగా వచ్చినాయి. పెద్దగా వచ్చినా కానీ బాగుంటుందని అలా తీసుకున్నాను.